హాయ్ హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రావెల్ అండ్ జనరల్ టాక్స్. కాశీ ట్రిప్లో భాగంగా మొదటి రోజు కాశీ విశ్వనాథుని దర్శనం మొదలుపెట్టి గంగాహారతి వరకు మేము దర్శించుకున్న ఆలయాల గురించి చెప్పాను కదండి. రెండో రోజు మరలా రెండోసారి విశ్వనాథుని దర్శించుకుని అక్కడ నుంచి వారాహిమాత దర్శనానికి వెళ్ళామండి. వారాహి అమ్మవారి దర్శన టైమింగ్స్ ఉదయం 7:30 నుండి 9:30 వరకు అనుమతిస్తారు. వారాహి అమ్మవారు కాశీ పట్టణానికి దేవత, ఉగ్ర రూపంలో ఉంటారు. అమ్మవారు ఉదయం వేళలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఎందుకంటే కాశీ పట్టణంలో ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా, శత్రుపీడ లేకుండా సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు కంటికి రెప్పలా కాపలా కాచేది ఆ వారాహి తల్లి. ఇక్కడ అమ్మవారిని చిన్న రంధ్రంలో నుండి చూడాలి. అమ్మవారి పాదాలు మాత్రమే కనపడతాయి. ఇక్కడ వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి కనుక పాదాలను మాత్రమే దర్శించుకుంటాము. వారాహి అమ్మవారి గుడి ప్రాంగణానికి అడుగు పెట్టాక మాట్లాడకూడదండి, చాలా నిశ్శబ్దంగా ఉండాలి. క్యూ లైన్లో 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. 6 గంటలకల్లా వెళ్ళేసరికి లైన్ చాలా ఉంటుంది, అయినా కూడా దర్శనం అవుతుంది. ఆ రోజు దర్శనం కాలేదు అనుకుంటే తర్వాత రోజు వెళ్ళండి, లేదా సమయాభావం లేని వాళ్ళు ముందే వెళ్ళి క్యూ లైన్లో నుంచోండి. ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర పూసల దండలు, ఈ పూజా సామాగ్రి అమ్ముకునే దుకాణాలు ఉంటాయి కదా, బల్ల మీద పెట్టుకుని అమ్ముకుంటారండి. వాళ్ళని అడగండి, వాళ్ళని ఇట్లా దర్శనం కావాలి మాకు త్వరగా అని అంటే 500 తీసుకొని డైరెక్ట్గా దర్శనానికి పంపిస్తారండి. ఒక్కరికి 500 తీసుకుంటారు. అలా వెళ్ళే అవసరం ఉండదు, 6 గంటలకే వెళ్తే దర్శనం అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. వారాహి తల్లి ఆలయానికి మూల మీద ఒక టీ షాప్ ఉంటుందండి. అంటే ఆ వారాహి అమ్మవారి ఆలయానికి ఎంటర్ అయ్యే లైన్లో మూల మీదనే. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. వారాహి తల్లి ఆలయానికి ఎంటర్ అయ్యే మూల మీద ఒక టీ షాపు ఉంటుందండి. ఈ విషయం చెప్పవచ్చో లేదో అనుకుంటూనే చెప్తున్నాను. ఆ టీ షాపు అతను లోపలికి రమ్మని తీసుకువెళ్తాడండి, కూర్చోమంటాడు. అసలు ఆ షాప్ ముందు నుండి ఎవరిని వెళ్ళనివ్వడు. షాప్ లోపలికి వెళ్ళాల్సిందేనండి. ఎవరైనా లోపలికి వెళ్ళంగానే కూర్చోమంటాడు, టీ ఇస్తాడు అందరికీ, అమౌంట్కేను. అతను శారీస్ బిజినెస్ కూడా చేస్తాడు. ఆ చీరలు తప్పనిసరిగా తీసుకోవాలంటాడు. ఆ చీరలు ఇల్లు తుడిచే క్లాత్ లాగా ఉంటాయండి. 600, 700 ఉంటాయి. మనం వద్దు అన్నామంటే పెద్ద పెద్దగా అరుస్తాడండి మనల్ని. ఆ క్రమంలోనే మా అమ్మగారిని శారీస్ వద్దు అంటే ఒక్కసారే పెద్దగా అరిచారు. మా అమ్మగారైతే దడుచుకొని కళ్ళమ్మ నీళ్ళు కూడా వచ్చాయండి. నాకైతే చాలా బాధేసిందండి. ఆల్రెడీ మా అమ్మగారు కాశీ చూశారు. అయోధ్య చూపిద్దామని నేనే తీసుకువెళ్ళానండి. నేను తీసుకువెళ్ళి పెద్దావిని ఏడిపించాను అని చాలా బాధేసిందండి. మామూలుగా అయితేనండి మన తెలుగు వాళ్ళం, మనం అలా అరిస్తే కామ్గా ఉండము. కానీ కాశీ కదా, అలా ఎవరి మీద అరవకూడదు అని కంట్రోల్లో ఉన్నాము. మనసులో మాత్రం అండి, నేను ఏంటి శివయ్య ఇలా జరిగింది, అంత పెద్ద ఆవిని ఏడిపించాను, ఏంటయ్యా ఈ పరీక్ష అనుకున్నానండి. అక్కడ నుండి ఎలాగో బయటకు వచ్చాము. అక్కడే ఉన్న యాత్రికులు మన తెలుగు వాళ్ళేనండి, రాజమండ్రి వాళ్ళంట. వాళ్ళకు కూడా ఇలాంటి సిచ్యువేషనే ఎదురైందంట. వాళ్ళు అంతకుముందు రోజు కూడా వచ్చారంట. లేటుగా వచ్చాం కదా, ఆయన అలా లోపలికి పిలుస్తుంటే వీళ్ళు లేటుగా వెళ్ళారు కదా, అమౌంట్ తీసుకొని దర్శనానికి పంపిస్తారేమో అనుకొని వెళ్ళారంటండి వాళ్ళు. కానీ అతను చీరలు తీసుకొని వెళ్ళండి అన్నాడంట. మాకు వద్దు అంటే అయితే వెళ్ళిపోండి అని అరిచాడంట. వాళ్ళు మరలా ఆ రోజు దర్శనానికి వచ్చారండి. వాళ్ళు చెప్తున్నారు, మీరు కాశీ వెళ్ళినప్పుడు ఆ టీ షాపుకు మాత్రం వెళ్ళకండి, నల్లగా పొట్టిగా గుండ్రంగా ఉంటాడు. అంటేనండి, ఒక మనిషి గురించి సోషల్ మీడియాలో ఇలా చెప్పడం కరెక్ట్ కాదండి, కానీ ఎంత బాధపడితే చెప్తున్నానండి. మాలాగా మీకు అలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదని చెప్తున్నాను. మేము ఇలా డిస్కస్ చేసుకుంటుంటే నెల్లూరు వాళ్ళంటండి, వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చారు. ఏమైంది ఏంటి అంటే చెప్తే దాదాపు 20 మంది మన తెలుగు వాళ్ళమండి, అలా అందరం గ్యాదర్ అయ్యాము. అతన్ని అడుగుదాము వెళ్దామని బయలుదేరితే అందులో మన తెలుగు అతనే శివమాల వేసుకున్నారు. వద్దు, అలా తిట్టకూడదు, ఇక్కడ మనకే పాపము, కాశీ వచ్చి ఇలాంటివి మనకెందుకు అంటే ఇక కామయ్యామండి అందరం. అలా జరుగుతాయండి ఒక్కొక్కసారి. ఇంతకీ తర్వాత రోజు ఏమైందంటేనండి, నెక్స్ట్ డే కూడా విశ్వనాథుని దర్శనానికి వెళ్ళాము. స్పర్శ దర్శనం దగ్గర శివలింగం పక్కనే పెద్ద పూజారి ఉంటారు కదా, అతను అంత రష్లో కూడా మా అమ్మగారికి స్పర్శ దర్శన సమయంలో విభూది పెట్టి మెడలో బంతిపూల మాల వేశారండి. బయటకు వచ్చాక మా అమ్మగారికి అప్పుడు కూడా కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయండి ఆనంద బాష్పాలతో. అప్పుడు అనుకున్నానండి నేను, నిన్న బాధ పెట్టావయ్యా శివయ్య, ఈరోజు ఇంతటి మహాభాగ్యాన్ని కల్పించావా అని. ఇక్కడ మీకు అన్వాంటెడ్ థింగ్ అనిపించవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, కాశీ వెళ్ళినప్పుడు ఇలాంటివి ఎదురైన సహనంతో, ఓర్పుతో ఉండాలండి, గొడవ పడకూడదు. చివరకు మనకి అంతా మంచే జరుగుతుంది అని చెప్పడానికి చెప్తున్నాను. ఇక అక్కడి నుంచి వారాహి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత రూముకు వచ్చి డ్రెస్సెస్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుండి సైకిల్ స్వామి ఆశ్రమానికి, ఆంధ్ర ఆశ్రమానికి దగ్గరగానే ఉంటుందండి కేదార్నాథ్ని దర్శించుకొని విష్ణుకొండలి స్నానానికి వెళ్ళాము. సైకిల్ స్వామి ఆశ్రమానికి కుడివైపు నుండి తిలబండేశ్వర స్వామి ఆలయం మీదుగా కేదార్ ఘాటుకు వెళ్ళవచ్చు. కేదార్ ఘాటు, హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణికా ఘాటు పక్కపక్కనే ఉంటాయి. కేదారేశ్వర స్వామికి అభిషేకానికి చెంబు, దీపాలు పెట్టడానికి అవసరమైనవన్నీ రూమ్ నుంచే తీసుకువెళ్ళాము. చెంబు అంటే మనం ఇంటి దగ్గర నుండి ఏమీ తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు.
అక్కడ ప్లాస్టిక్ మరచెంబులు అమ్ముతూ ఉంటారండి. 2, 3 చెంబులు కొనుక్కున్నాం అనుకోండి, మనం కాశీలో ఉన్నన్ని రోజులు అభిషేకానికి బాగా ఉపయోగపడతాయండి అవి. ఒక్కొక్కటి రూ. 20 ఉంటాయి. గంగాజలము కేదారేశ్వర ఆలయంలోనే ఉంటాయి. బకెట్స్‌లో నింపి ఉంటాయి. కేదారేశ్వర ఆలయం చాలా ఎత్తుగా ఉంటుంది. ఎక్కువ మెట్లు ఎక్కవలసి ఉంటుంది ఇక్కడ. కాశీలో ముఖ్యంగా దర్శించుకోవాల్సిన ఆలయాలలో ఇది ఒకటండి. చాలా బావుంటుంది ఆలయం. ఆలయం లోపల ప్రాంగణంలో చాలా శివలింగాలుంటాయి. గర్భగుడిలో శివలింగాలకు కూడా మనతోనే అభిషేకం చేయిస్తారు అక్కడ పూజారి. మనం ఇక్కడ ఎంతో కొంత దక్షిణ ఇస్తే అర్చన కూడా చేస్తారు. దీపాలు పెట్టాలనుకునేవారు గర్భగుడిలో కాకుండా విడిగా శివలింగాలు ఉంటాయి కదా, అక్కడ ఏ శివలింగం దగ్గరైనా పెట్టవచ్చు. కేదారేశ్వర్ని దర్శించుకొని బయటకు వచ్చేటప్పుడు ఎడమవైపు అంటే బయట ఒక చిన్న గుడి ఉంటుంది. గుడి చిన్నదే అయినా లోపల శివలింగం, ఆ గుడి ఎంత ఉంటుందో అంత లోపల వైపు మొత్తం పెద్ద శివలింగం ఉంటుందండి. ఆ శివలింగాన్ని కూడా దర్శించుకోండి. అక్కడ నుండి మణికర్ణికా ఘాటుకు వెళ్ళాము. మధ్యాహ్నం 12 గంటలకు మణికర్ణికా ఘాటులో స్నానం చేయాలంటే 10:30 కల్లా అక్కడ ఉండే విధంగా వెళ్ళాలి. ఇక్కడ మాకు కొంచెం హడావుడి అయిందండి. ఎందుకంటే వారాహి అమ్మవారిని దర్శించుకొని మరలా రూమ్కి వెళ్ళి వచ్చేసరికి మాకు లేట్ అయింది. అలా కాకుండా వారాహి అమ్మవారి దర్శనానికి వచ్చేటప్పుడే డ్రెస్సెస్ కూడా తీసుకువెళ్తే బాగుండేది అనిపించింది మాకు. విష్ణుకొండలి స్నానానంతరం మణికర్ణికా ఘాట్లో డ్రెస్సెస్ మార్చుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇబ్బంది ఏమీ ఉండదు. కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ విశ్వనాథుణ్ణి, కాలభైరవుణ్ణి, విశాలాక్ష్మి అమ్మవారిని, అన్నపూర్ణమ్మ తల్లిని, వారాహి అమ్మవారిని, గమలమ్మ తల్లిని దర్శించుకున్నాక తప్పనిసరిగా ఆచరించవలసిన ఘట్టం ఈ విష్ణుకొండలి స్నానం అండి. మీకు సమయాభావం లేకపోయినా వేరే ఆలయాలను స్కిప్ చేసైనా ఈ విష్ణుకొండలి స్నానం మాత్రం అందరూ ఆచరించాలి. ఎందుకు దీనికి అంత ప్రత్యేకత అంటే, ఒకసారి విష్ణుమూర్తి ఈ గంగానది ఒడ్డున తన చక్రంతో ఒక గుంట చేసుకొని దానిలో కూర్చుని దీక్షగా తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడట. అప్పుడు ఆయన శరీరం నుంచి విడుదలైన స్వేదజలము అంతా కలిసి ఒక కొలనుగా తయారైంది. అయినా విష్ణుమూర్తి తపస్సులోని దీక్ష సడలలేదు. ఇదంతా కైలాసం నుంచి గమనిస్తూ ఉన్న పరమశివుడు మెప్పుదలగా తన తల ఆడించాడు. అప్పుడు ఆయన చెవులుకున్న కర్ణికలలో చెవిపోగు ఒకటి జారిపోయి ఈ గుండంలో పడిపోయిందంట. అందువల్ల ఈ కుండంలో స్నానం చేసిన వారికి మోక్షం సిద్ధిస్తుందని పురాణోక్తి. ఈ కుండంలో స్నానం చేస్తూ మరణించిన వారి చెవిలో పరమేశ్వరుడు స్వయంగా తారక మంత్రం ఉపదేశిస్తాడని, అంతటితో వారికి జన్మరాహిత్యం కలుగుతుందని కూడా పురాణోక్తి. అంటేనండి, మధ్యాహ్నం 12 గంటలకి దేవాది దేవతలు అందరూ ఈ విష్ణుకొండలిలో స్నానం ఆచరించడానికి ప్రతిరోజు వస్తారంట. ఆ సమయంలో భక్తులు కూడా స్నానం ఆచరిస్తే దేవాది దేవతలలో ఏ ఒక్కరి కడగంటి చూపైనా మన మీద పడితే మన జీవితానికి అంతకన్నా ఏం కావాలి. కాశీలో ఇలాంటివి చాలా విశేషాలు ఉంటాయండి. అందుకే అంటారు పెద్దలు, కాశీ విశ్వనాథుని స్పర్శ దర్శనం చేసుకున్నాక చేతిరాతలు మారతాయి అని. కాశీకి వెళ్ళక ముందు మన జీవితం వేరు, వెళ్ళొచ్చాక మన జీవితం వేరు అనేది అందుకేనండి. విష్ణుకొండలి స్నానం అంటేనండి, ఇక్కడ అందరూ అనుకుంటారు మణికర్ణికా ఘాట్లో గంగా స్నానం చేయటం అని. అది అలా కాదండి. విష్ణుకొండలి అంటే అక్కడే ఒక పక్కన కొలనులాగా ఉంటుంది. అక్కడ పురోహితులు ఏ భాషకు సంబంధించిన వారు ఆ భాష వాళ్ళు అక్కడ ఉంటారండి. ఒక్కొక్కసారి విష్ణుకొండల్లో వాటర్ ఉండవు. మేము వెళ్ళినప్పుడు నీళ్ళు లేవండి. అయినా కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఆ కుండల్లోని మట్టితో మనకి చేయవలసిన కార్యక్రమాలు పూజారులు చేపిస్తారు. అంటేనండి, ఇక్కడ మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు ఎలా మన గోత్రనామాలతో అర్చన చేయించుకుంటాము అలా చేస్తారు. కాకపోతే దానికి తోడు వేరే మంత్రాలు కూడా ఉంటాయి. ఎలాగంటే, మనం అక్కడికి వెళ్ళాక పూజారులు తెలుగువారా అని అడిగి, తెలుగువారైతే వాళ్ళే మన దగ్గరికి వస్తారు. 11:30కు మొదలు పెడతారు. విష్ణుకొండలిలో నీళ్లు ఉంటే అక్కడే మంత్రాలు చదివి సంకల్పం చెప్పమంటారు. మన మనసులోనే మన పూర్వీకులు స్వర్గస్థులై ఉంటారు కదా, వాళ్ళ పేర్లు గుర్తు చేసుకుంటూ అందరికీ దోసిళ్లలో 3 సార్లు తర్పణ మొదలమంటారు. మన ఫ్యామిలీకి మాత్రం గోత్రనామాలతో పూజ చేస్తారు. ఆ తర్వాత స్నానం చేయమంటారు. ఈ కార్యక్రమానికి 500 తీసుకుంటారు. అదే కుండల్లో నీళ్లు లేవనుకోండి, అందులోని మట్టిని తీసుకొని గంగానదిలో ఈ కార్యక్రమాన్ని చేస్తారు. మట్టి వారి దగ్గరే ఉంటుంది. మనమేమి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మన ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ వరుసగా నుంచోబెట్టి గోత్రనామాలతో 5 నుంచి 10 నిమిషాల వరకు మంత్రోద్ధారణ జరిపి మట్టిని మన అందరి చేతుల్లో కొంచెం పెట్టి ఆ మట్టిని మన బాడీ మొత్తం పూసుకోమంటారు. పూసుకున్నాక అప్పుడు మనల్ని సంకల్పం చెప్పుకొని స్నానం చేయమంటారు. అక్కడితో ఈ కార్యక్రమం అయిపోతుంది. స్నానానంతరం డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని పక్కనే ఉన్న దత్తపీఠంను దర్శించుకొని మణికర్ణికా ఘాట్లో శవాలు 24 గంటలు కాలుతూ ఉంటాయి కదా, ఒక్కసారైనా చూడాలండి ఆ పరిసరాలను. మామూలుగా మనం శవాలంటే వామో వాయో అనుకుంటాం. అక్కడ అసలు అలా ఏమీ అనిపించదు. భయము అన్న మాటే ఉండదండి. అక్కడ నుండి రూమ్కి వచ్చాక మరలా స్నానం చేయాలి, తప్పకుండా స్నానం చేయాలంట. విష్ణుకొండలి స్నానానంతరం మీరు స్టే చేసిన రూమ్కి వచ్చి స్నానాలు చేశాకనే లంచ్ చేయండి. అలానే చేయాలంట. మేము ఆ విధంగానే చేశాము.
ఇక్కడ పురోహితులకు 500 అన్నా కదండి మణికర్ణిక ఘాట్లో విష్ణుకొండలి దగ్గర. అంటే అమ్మో 5 నిమిషాలకి 500 రూపాయలా అనుకోవద్దండి. పెట్టే చోట పెట్టాలి. చాలా ముఖ్యంగా కాశీ వెళ్ళిన వారు చేయవలసిన కార్యక్రమం అండి ఇది. 500 రూపాయలైనా ఆచరించవలసిన నియమం కాబట్టి అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. ఈరోజు వీడియో ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో సారనాథ్ విశేషాలు చెప్పుకుందాం. ఉంటానండి మరి.